హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డబ్బు గొప్పదనం ఏమిటో కానీ ఎంత సంపాదించిన వాళ్ళకైనా ఇక చాలు అని అనిపించదు. డబ్బు స్వభావాన్ని అర్థం చేసుకోగలిగితే మనీ మ్యాజిక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. స్కూల్లో మీరు బాగా చదవకపోయినా, లెక్కల్లో రాణించకపోయినా, తెలివితేటలు లేకపోయినా, మంచి పేరు తెచ్చుకోకపోయినా ఇవేవి డబ్బు సంపాదనకు ఆటంకం కాదు. మీరు పేదరికం నుంచి వచ్చినా సరే ఇవేవి లెక్కలోకి తీసుకోవాల్సిన అంశాలు కానే కావు. మీరు అతిగా పట్టించుకున్నప్పుడే వాటికి బలం వస్తుందని తెలుసుకోండి. వ్యాపార రంగంలోకి ఒక్కసారిగా దూకేయాలనో, లక్షలు సంపాదించాలనో ఆరాటపడకండి. దీనివల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ముందు బేబీ స్టెప్స్తో ప్రారంభించండి. డబ్బు పట్ల భయాలు, సందేహాలు ముందడుగు వేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటాయి. మీ యాటిట్యూడ్లో మార్పు వచ్చినప్పుడే సంపాదనకు కొత్త దారులు దొరుకుతాయి. నన్ను పెట్టుబడి పెట్టమంటారా? అంటే నేను ఉన్నదంతా పోగొట్టుకోవాలని మీ ఉద్దేశమా? వయసు మీద పడిపోయింది, ఇప్పుడు రిస్క్ చేయలేను, అన్ని విషయాలు తెలుసుకోకుండా రంగంలోకి దిగలేను, నేనంత చురుకైన వాణ్ణి కాను, ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, వ్యాపారం చేయడానికి నా దగ్గర డబ్బే లేదు, ఇలాంటి మాటలు మీ బలహీనతను ప్రతిబింబిస్తాయి. డబ్బు పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించుకోవడం ఎలాగో ముందుగా తెలుసుకోండి. మనం చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడి పనిచేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. దానికి కూడా పూర్తిగా డబ్బులు అవసరం లేదు. బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటే నువ్వు కట్టే రుణంలో వడ్డీని తగ్గించి పన్ను మినహాయింపు సౌకర్యం ఇస్తారు. అలాగే ఈఎంఐ పద్ధతిలో కార్లు, ఫర్నిచర్ సమకూర్చుకోవచ్చు అనే మాట వింటూ ఉంటాం. అంతే తప్ప చదువుకొని వ్యాపారంలోకి ప్రవేశించు, తిరుగులేని పెట్టుబడిదారుగా రాణించు అని ఎవ్వరూ మనకి సలహా ఇవ్వరు. 100లో 90% మందికి చుట్టుపక్కల వారి మాటలు ప్రభావం చూపుతాయి. దాంతో డిగ్రీ చదువుల ప్రపంచంలోని వాళ్ళు బ్రతికేస్తారు. ముందుగా మంచి ఉద్యోగం సంపాదించుకొని 1 లేదా 2 ఇళ్ళు కొనుక్కొని జీవితాంతం బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లిస్తూ కుటుంబ బాధ్యతల్లో గడిపేస్తారు. రిటైర్మెంట్ తర్వాత బ్యాంకులో దాచుకున్న సొమ్ము లేదా పెన్షన్ వారి జీవనాధారం అవుతుంది. మరికొందరు ఇందుకు భిన్నంగా ఉంటారు. సాంప్రదాయ చదువులకు దూరంగా మసులుతారు. మహావ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తమ చదువుని అసంపూర్తిగా ముగించిన వారే. జనరల్ ఎలక్ట్రికల్ వ్యవస్థాపకుడు థామస్ ఎడిసన్, ఫోర్డ్ మోటార్ కంపెనీ ఫౌండర్ హెన్రీ ఫోర్డ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ వ్యవస్థాపకుడు వాల్ట్ డిస్నీ, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ ఈ కోవలోకి వస్తారు. వీళ్ళు డిగ్రీలను కాదనుకున్నారని, వారికి విద్య పట్ల నమ్మకం లేదనుకుంటే మాత్రం పొరపాటే. సాంప్రదాయ చదువు డిగ్రీతో ముగుస్తుంది. వాళ్ళు అలా కాదు, చదువు అనేది జీవితాంతం కొనసాగించాలని బలంగా నమ్ముతారు. నిరంతర విద్యార్థులుగా బ్రతికేస్తారు. ఈ విశిష్ట లక్షణమే ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దింది, తమ రంగంలో అత్యున్నత స్థాయికి చేర్చింది. వ్యాపారవేత్తలుగా, ఆవిష్కర్తలుగా వాళ్ళు తమదైన ముద్ర వేసుకోగలిగారు. మామూలు చదువులు ఉద్యోగం సంపాదించడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి మాత్రమే ఉపయోగపడతాయి. డబ్బు సంపాదించడానికి అదనంగా మరికొన్ని నైపుణ్యాలు కావాలి. మానసికంగా, ఉద్వేగాల పరంగా కొంత మారాల్సి వస్తుంది. అవేమిటన్నది తెలియాలంటే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇందులో 4 విభాగాలు ఉంటాయి. డబ్బు లేదా ఆదాయం ఎందులోంచి వస్తుంది అన్నదాన్ని బట్టి ఏది ఏ విభాగం అన్నది నిర్ణయిస్తారు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విభాగంలో ఉంటాం. పలానా విభాగం గొప్పదని కానీ, పలానా విభాగం తక్కువని కానీ చెప్పలేం. ఏ విభాగానికి ఆ విభాగం ప్రత్యేకం. దీనిని నిశితంగా పరిశీలిస్తే భిన్న ప్రపంచాలు, భిన్న కోణాలు దర్శనమిస్తాయి. ఈ ఎంప్లాయీ ఒక వ్యక్తి దగ్గర లేదా ఒక కంపెనీలో పనిచేయడం ద్వారా అతనికి ఇన్కమ్ వస్తుంది. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా స్మాల్ బిజినెస్. వ్యక్తిగతంగా తాను ఎంచుకున్న స్వయం ఉపాధి మార్గంలో డబ్బు వస్తుంది. బి అంటే బిగ్ బిజినెస్. పెద్ద వ్యాపారి తన వ్యాపారం ద్వారా ఆదాయం పొందుతాడు. ఐ అంటే ఇన్వెస్టర్. పెట్టుబడిదారు తన పెట్టుబడి మేరకు డబ్బు గడిస్తాడు. ఇందులో డబ్బు మరింత డబ్బును సంపాదించి పెడుతుంది. మనం చేపట్టే పని ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు 4 విభాగాల నుంచి కూడా ఆదాయం పొందవచ్చు. అయితే ఈ విభాగాల్లో ఎవరెలా వ్యవహరిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1 ఈ విభాగం వ్యక్తులు. ఏ వ్యక్తి అయినా భద్రతనిచ్చే ఉద్యోగాన్ని కోరుకుంటాడు. మంచి వేతనం, ఇతరత్ర ప్రయోజనాలు ఆశిస్తాడు. స్థిరత్వాన్ని కోరుకుంటాడు. అనిశ్చితిని అస్సలు తట్టుకోలేడు. 2 ఎస్ విభాగం వ్యక్తులు. తమకు తామే యజమానులుగా ఉండాలని భావిస్తారు. దీంతో స్వయం ఉపాధిని ఎంచుకుంటారు. డబ్బు విషయంలో నిర్దిష్టంగా ఉంటారు. మేం కష్టపడుతున్నాం, అందుకు తగ్గ ప్రతిఫలం రావాల్సిందే అని పట్టుదలగా వ్యవహరిస్తారు.
విద్యావంతులైన వృత్తి నిపుణులు, డాక్టర్లు, లాయర్లు, సైంటిస్టులు, రీటైల్ షాప్ ఓనర్లు, కన్సల్టెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ కోవలోకి వస్తారు. వీళ్ళంతా స్వేచ్ఛను ఆశిస్తారు. ఎక్స్పర్ట్స్గా సమాజం నుంచి గౌరవం పొందాలనుకుంటారు. పురస్కారాలు, సన్మానాల కోసం తప్పించేవారు కూడా లేకపోలేదు. 3. బి విభాగం వ్యక్తులు. నాకంటే ఇంకెవరూ బాగా చేయలేరు అని బలంగా నమ్మి ఇతరులకు పని అప్పజెప్పడానికి వెనుకడుగు వేయడం ఎస్ విభాగం వారి స్వభావం అయితే, ఆ పని మెరుగ్గా చేయగల వ్యక్తులు దొరికినప్పుడు నేను చేయడం ఎందుకనేది బి విభాగం వారి నైజం. ఇక 4వది ఐ విభాగం వ్యక్తులు. పెట్టుబడిదారులు డబ్బుతో డబ్బు సంపాదిస్తారు. వారు పని చేయాల్సిన అవసరం లేదు, డబ్బే వారి కోసం పనిచేస్తుంది. మరి ఈ 4 విభాగాల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి దారి ఇది. బిజినెస్, ఇన్వెస్టర్ విభాగాల ద్వారా వేగంగా ఆర్థిక స్వేచ్ఛను అందుకోవడానికి వీలవుతుంది. బి విభాగంలో ఇతరులు మీకోసం పనిచేస్తారు. ఐ విభాగంలో ఆ పని వ్యక్తులకు బదులు డబ్బు పనిచేస్తుంది. మీరు పని చేయాలనుకుంటే చేయవచ్చు, లేదంటే లేదు. ఇంకా ఈ విభాగాల్లో పన్ను రాయితీలు లభిస్తాయి. ఎడమవైపు ఉన్న ఈ అంటే ఎంప్లాయీ, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ విభాగాల వారు వ్యక్తిగతంగా శ్రమిస్తే తప్ప ఆదాయం రాదు. వారు ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. సహజంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీని కోరుకునేవారు ఎడమవైపు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఆశించేవారు కుడివైపు ఉంటారు. ముందుగా బి విభాగంలోకి ప్రవేశించి దాని ఆనుపానులు తెలుసుకొని నగదు కదలికపై అవగాహన పెంచుకుంటే మంచి ఇన్వెస్టర్ అవుతారు. మన వెనుక సురక్షితమైన వ్యవస్థ ఉంటే, దాని ద్వారా ఆదాయం వస్తూ ఉంటే ఉద్యోగం అవసరం ఉండదు. మరింత డబ్బు సంపాదించాలనుకుంటే వ్యవస్థను మరింతగా విస్తరించాలి. ఎవరైనా సరే ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో ప్రయత్నించి తమ ఆదాయాలను మెరుగుపరుచుకోవచ్చు. మన దగ్గర ఆర్థిక విద్యను బోధించే స్కూళ్ళు, కాలేజీలు లేవు. డబ్బును ప్రేమించండి, సంపన్నుల్లా ఆలోచించండి. సంపన్నులకు దీర్ఘకాలిక దృష్టి, పక్కా ప్రణాళిక ఉంటాయి. ఏ పనిలోనైనా తక్షణ విజయం సాధించాలని తొందరపాటు కనిపించదు. తమ ఆదాయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటూ సంపదను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతారు. కాంపౌండ్ ఎఫెక్ట్ను బలంగా నమ్ముతారు. మీరు కూడా సంపన్నులు కాదలిస్తే మీ ఆలోచన విధానాన్ని ఇలాగే మార్చుకోండి. గొప్ప పెట్టుబడిదారు కావాలంటే గెలుపు ఓటములకు సమానంగా స్పందించాలి. నిజమైన వ్యాపారులకు పెద్దగా భావోద్వేగాలు ఉండవు. భయాన్ని, దురాశను దరిచేరనివ్వరు. ఇతరుల గురించి ఆలోచించరు. డబ్బు పోగొట్టుకుంటామనే భయం ఉండదు. షేర్ ధర పతాక స్థాయికి చేరినప్పుడు మరో ఆలోచన లేకుండా మొత్తం స్టాక్స్ అమ్మేస్తారు. మార్కెట్ నేల చూపులు చూస్తున్నప్పుడు మళ్ళీ కొనేస్తారు. ఇలాంటి భావోద్వేగాల నియంత్రణ రావాలంటే రోజు మెడిటేషన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.